ఈసారి సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలున్నాయి. జనవరి 10న గేమ్ చేంజర్, 12న డాకు మహారాజ్, 14న సంక్రాంతికి వస్తున్నాం విడుదల కానున్నాయి. సంక్రాంతి విన్నర్స్ గా పేరున్న బాలయ్య, వెంకీ మామతో పాటు ఈసారి రామ్ చరణ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. 3 సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. పాన్ ఇండియన్ సినిమాలకు ఈ రోజుల్లో ప్రమోషన్స్ ఎలా చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఒరిజినల్ సినిమాలకు కూడా అదే స్థాయిలో ప్రమోషన్ మొదలు పెడుతున్నారు మేకర్స్. మరీ ముఖ్యంగా సంక్రాంతి సినిమాల విషయంలోనే ఈ పోటీ కనిపిస్తోంది. గేమ్ చేంజర్ కు పోటీగా మిగిలిన 2 సినిమాలు దూకుడు చూపిస్తున్నాయి. సంక్రాంతికి ఎప్పట్లాగానే భారీ పోటీ ఉంది. అందులో గేమ్ చేంజర్ అంటూ రామ్ చరణ్ వస్తుంటే, డాకు మహారాజ్ అంటూ బాలయ్య బరిలోకి దిగుతున్నారు. ఈ ఇద్దరితో పాటు నేనున్నానంటూ సంక్రాంతికి వస్తున్నారు వెంకీ. అనిల్ రావిపూడి దర్శకుడు కావడంతో సంక్రాంతికి వస్తున్నాంపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈసారి పండగ మామూలుగా కనిపించట్లేదు. ప్రమోషన్స్ విషయంలో కూడా ఎవరు తగ్గేదేలే అంటున్నారు. మరి ప్రమోషన్స్ పర్వాన్ని ఎవరు ఎలా మొదలు పెడుతున్నారు, ఎక్కడ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు? సంక్రాంతి సినిమాల్లో చూసుకుంటే ప్రమోషన్ పరంగా అందరూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా గేమ్ చేంజర్ పాన్ ఇండియా సినిమా కాబట్టి దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. డిసెంబర్ 21న అమెరికాలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. సుకుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. గేమ్ చేంజర్ కు పోటీగా బాలయ్య, వెంకీ కూడా దూకుడు చూపిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం విషయంలో అనిల్ రావిపూడి అస్సలు తగ్గట్లేదు. రమణ గోగులతో పాడించిన ఫస్ట్ సింగిల్ అద్దిరిపోయింది. ఇటీవల వచ్చిన 2వ పాట ఆకట్టుకుంది. తాజాగా 3వ పాట అప్డేట్ కూడా వచ్చింది. ఇది త్వరలో రానుంది. ఇక బాలయ్య, డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ కూడా అమెరికాలోనే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా నుంచి టీజర్, 2 సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొత్తానికి పండగ సినిమాలు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. మరి మీరు ఏ మూవీ కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.